పవర్ పోయింది. ఆ వెంటనే ఒకరి తర్వాత మరొకరు 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగేసి ఆపన్నహస్తం అందుకున్నారు. అందులో ఒక ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికలకు ముందు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. ఇప్పుడు మరో 2 ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో టచ్లో ఉన్న ఆ 2 జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి ఎప్పుడెప్పుడు కారు ఎక్కేద్దామా అని ఎదురు చూస్తున్నారట. ఇంతకు ఎవరా 2 ఎమ్మెల్యేలు? వాళ్ళు కేటీఆర్తో టచ్లో ఉన్నది నిజమేనా? జంపింగ్లను చేర్చుకునే విషయంలో బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు రెడీ అవుతోందా? జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? గూడెం మహిపాల్ రెడ్డి బాటలో మరో 2 ఎమ్మెల్యేలు. కేటీఆర్ కు టచ్ లో ఆ 2 జంపింగ్ ఎమ్మెల్యేలు. పొలిటికల్ సిచ్యువేషన్స్, ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఈ నెల 7కి సరిగ్గా 2.5 ఏళ్లు కావస్తోంది. సగం పాలనా కాలం ముగియడంతో ఇక రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు నేతలు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వీడిన 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి కారు పార్టీకి దగ్గరవగా మరో 2 జంపింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 2 ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. తమ నియోజకవర్గాల్లో మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యం పెరగడం, తాము ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు స్వేచ్ఛ లేకపోవడం ఆ 2 ఎమ్మెల్యేలను అసహనానికి గురి చేస్తున్నాయట. అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడ్డట్లు కూడా వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉంటే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వారిని వెంటాడుతోందట. దీంతో పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలలో మరో 2 ఎమ్మెల్యేలు తిరిగి పాత గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఆయనంతటా ఆయనే తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పుకుంటున్నారు కారు పార్టీ నేతలు. తిరిగి బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్న 2 జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ తొందర పడట్లేదని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి, వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బీఆర్ఎస్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2 జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్ నాయకత్వానికి సవాలుగా మారిందనే ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మరికొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్తే తమకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో అనేది ఇప్పటి వరకు సంబంధిత ఎమ్మెల్యేలు కూడా ఖండించలేదు. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యే కాగా మరొకరు దక్షిణ తెలంగాణకు చెందిన బలమైన సామాజిక వర్గ ఎమ్మెల్యే కావడం విశేషం. ఈ ఇద్దరికి నియోజకవర్గంలోని బలమైన కాంగ్రెస్ నేతలతో వివాదం సమసిపోవడం లేదట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రచ్చ రగులుతూనే ఉంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మరో 2 ఎమ్మెల్యేలు గులాబీ గూటి వైపు చూస్తున్నారా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న ప్రచారమేనా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న ఆ 2 ఎమ్మెల్యేల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సేమ్ టైం కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగించబోతోందనేది కూడా రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.